హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి. మీ ఇందిరం ఇళ్ళ స్టేటస్‌లో ఎల్ టు లిస్ట్ వాళ్ళకైతే కాల్స్ వస్తున్నాయండి. ఆహ్, కాల్స్ అయితే వస్తున్నాయండి. మీరు ప్రజాపాలన అప్లై చేసినప్పుడు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఇప్పుడు మొబైల్ నెంబర్ ఏది ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్‌కైతే మెసేజ్‌లు, కాల్స్ అయితే వస్తున్నాయండి. ఈ ఇందిరం ఇల్లు డబుల్ బెడ్‌రూమ్ అలాట్‌మెంట్ వాళ్ళకైతే కాల్స్ వస్తున్నాయండి. మీరైతే మీ ఫోన్ నెంబర్‌లో రీఛార్జ్ చేసుకొనైతే పెట్టుకోండి. ఒకవేళ మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ప్రాబ్లమ్ అవుతుంది కదండీ! ఓకే కదండీ! ఒకవేళ ఆ నెంబరు రాంగే మీరు ప్రజాపాలనలో రాంగ్ నెంబర్ ఇచ్చి, ఆ నెంబర్ లేదు అని అనుకునే వాళ్ళైతే ఒకసారి ఎంపీడీఓ ఆఫీస్‌కెళ్ళైతే మీ నెంబర్ అయితే మార్చుకోండి. ఇప్పటికి ఇంకా అప్రూవల్ గాని వాళ్ళైతే వెళ్ళైతే మార్చుకోండి. ఎంపీడీఓ ఆఫీస్‌కైతే ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైతే ఆ డిస్ట్రిక్ట్ మండల్‌లో, మున్సిపాలిటీలో మీ ఎంపీడీఓ ఆఫీస్ అయితే ఉంటుందండి. అక్కడికెళ్ళైతే మీ నెంబర్ అయితే చేంజ్ చేసుకోండి. ఓకే కదండీ! కాల్స్ అయితే వస్తున్నాయండి. హైదరాబాద్‌లో మా ఫ్రెండ్ అయితే ఉందండి. ఆ ఫ్రెండ్‌కైతే కాల్ వచ్చిందండి. అందుకే చెప్తున్నాను. మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చిర్రో ఆ నెంబర్ అయితే మీరు దగ్గర పెట్టుకొనైతే ఉంచుకోండి. హ్మ్. ఇప్పుడైతే మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, లేకపోతే వ్యూ డీటెయిల్స్ అని వచ్చినంత మాత్రాన వస్తే మీకి 100% ఇల్లొచ్చినట్టే అని యూట్యూబ్ ఛానల్ వాళ్ళైతే చెప్తున్నారు కదండీ! గంటకో వీడియో పెట్టుకుంటా చెప్పే వాళ్ళ మాటలైతే అస్సలు నమ్మకండి. డీటెయిల్స్ వచ్చినంత మాత్రాన, బ్యాంక్ డీటెయిల్స్ వచ్చినంత మాత్రాన వీళ్ళైతే రాదండి. ఇప్పుడు ఎంపీడీఓ పెండింగ్ అని ఉంది గదండీ! ఎంపీడీఓ అప్రూవ్ అయినంక గూడా అప్రూవ్ అయిన వాళ్ళందరికైతే ఇల్లు రాదండి. అందులో లక్కీ డ్రా చేసి ఇల్లైతే మనకైతే శాంక్షన్ చేస్తారండి. ఇప్పుడు అప్రూవ్ అయిన వాళ్ళందరికీ ఇల్లొస్తదనైతే కాదండి. అందులో లక్కీ డ్రాగా తీసి అందులో కొంతమందికే ఇల్లైతే ఇస్తారండి. హ్మ్. ఓకే కదండీ! మీకైతే ఇది అర్థమైంది గదా! అయితే వ్యూ డీటెయిల్స్ మాకు రావట్లేదనైతే కామెంట్ చేస్తున్నారండి. 3 డేస్ బ్యాక్ అయితే వ్యూ డీటెయిల్స్ అనైతే వచ్చిందండి. వ్యూ డీటెయిల్స్ వచ్చినప్పుడు నేను ఫోటో చూపించుకుంటూ అయితే మీకు చెప్పాను కదండీ! మీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా? లేవా? చూసుకోండి అని. ఇప్పుడైతే నేను ఫోటో చూపించుకుంటూ అయితే నేను మీతో మాట్లాడతానండి. మనం ఆధార్ నెంబరు మన ఇందిరం ఇళ్ళ వెబ్‌సైట్ ఓపెన్ చేయంగానే మన ఆధార్ నెంబరు, లేకపోతే మొబైల్ నెంబర్‌తో మనం ఎంటర్ చేసి మనమైతే స్టేటస్ చూసుకుంటాం గదండీ! స్టేటస్ చూసుకున్న తర్వాత కింద వ్యూ డీటెయిల్స్ అని వచ్చిన తర్వాత మనకైతే ఈ విధంగానైతే ఓపెన్ అయిందండి. అందులో మన ఆధార్ నెంబరు, మన అప్లికేషన్ నెంబరు, మన మొబైల్ నెంబరు, మనం ఎక్కడ రెంట్‌కుంటున్నాం, మన అడ్రస్సు, మనం చేసే పనేంటిది, మన ఏజ్ ఎంత, మన పిల్లల పేర్లు, వాళ్ళ ఆధార్ నెంబర్లు, వైఫ్ అయితే వైఫ్ నెంబరు, పిల్లలైతే పిల్లల నెంబర్, వాళ్ళ రిలేషన్ ఏంటి అని అన్నయితే చూపిస్తుందండి. మీకైతే ఈ విధంగా అయితే చూపించాలి. కానీ కాకపోతే చూసుకునే వాళ్ళు ఇప్పుడు వ్యూ డీటెయిల్స్ అయితే రావట్లేదు కదండీ! మీరైతే అప్రూవ్ అయ్యేదాకైతే ఆగాల్సిందేనండి. ఇప్పుడు ఫోటోసు మనం ప్రజాపాలనలో అప్లై చేసుకున్న తర్వాత సర్వేకొచ్చేది గదండీ! ఆ సర్వేర్ మన డీటెయిల్సు, మన ఫోటో అన్నయితే తీసుకున్నారు కదండీ! ఈ విధంగానైతే ఓపెన్ అయిందండి. ఈ విధంగా ఫోటో అయితే ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత మనకైతే ఇగో నో హౌస్ సైట్ అండ్ మాకైతే హౌస్ సైట్ లేదు కండి. అందుకే హౌస్ సైట్ లేదని పెట్టిర్రు వాళ్ళు. ఓకే కదండీ! ఇప్పుడు వ్యూ డీటెయిల్స్‌లలో బ్యాంక్ డీటెయిల్స్ వచ్చినంత మాత్రాన మీకు ఇల్లొస్తదనేది చెప్తున్నారు కదండీ! వ్యూ డీటెయిల్స్ గానీ, బ్యాంక్ డీటెయిల్స్ గానీ వచ్చినంత మాత్రాన అయితే ఇల్లయితే రాదండి. బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేను చూపిస్తానండి మీకు. ఒక్క నిమిషం. బ్యాంక్ డీల్స్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎల్2 లిస్ట్ వాళ్ళకైతే రావండి. ఓన్లీ ఎల్1 లిస్ట్ వాళ్ళకైతే వస్తాయండి. హౌస్ సైట్ ఉండి హౌస్ కట్టుకునే వాళ్ళకి మాత్రమే బ్యాంక్ డీటెయిల్స్ అయితే వస్తాయండి. ఇక్కడ చూడండి, మార్క్షీట్, ఫోటోస్ అవైలబుల్, బేస్మెంట్ లెవెలు, రూఫ్ లెవెలు ఇవన్నైతే ఉన్నాయి కదండీ! ఇవన్నైతే ఎల్1 లిస్ట్ వాళ్ళైతే వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అయితే సబ్మిట్ చేయాలండి. వాళ్ళకు 5 పేమెంట్‌లయితే వస్తాయి కదండీ! రూ. 5,00,000 5 విడతలల్ల వాళ్ళకైతే శాంక్షన్ చేస్తారండి. మనకైతే ఎల్2 లిస్ట్ వాళ్ళకి, ఎల్3 లిస్ట్ వాళ్ళకైతే ఇవే రావండి. మేమైతే ఎల్2 లిస్ట్‌లో ఉన్నాము. అందుకనే మాకైతే ఈ డీటెయిల్స్ అయితే రాలేదండి. ఓకే కదండీ! మీకైతే అర్థమైందనుకుంటున్నాను. ఇప్పుడు మాకిక్కడ ఎంపీడీఓ
పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంది కదండీ! అంటే ఇప్పుడు మన మండల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ దగ్గరైతే మన ఫామ్ అయితే మన ఫైల్ అయితే ఉందండి. వాళ్ళైతే బ్యాక్‌గ్రౌండ్‌గా ఎంక్వైరీ చేసి అప్రూవా, రిజెక్ట్ అనేదైతే చెప్తారండి. ఇప్పుడు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ వస్తే ఏం చేయాలంటే ఏం చేసేది ఏం లేదండి. మనం అప్రూవ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. వాళ్ళు ఎప్పుడు అప్రూవ్ చేస్తే అప్పుడు అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ అప్రూవ్ అయ్యి మనకు హౌస్ అలాట్‌మెంట్ అయితే ఖచ్చితంగా మనకైతే కాల్స్ వస్తుందండి. కాల్ గానీ, మెసేజ్ గానీ ఖచ్చితంగా వస్తుందండి. ఎవ్వరేం టెన్షన్ పెట్టుకోండి. మీకు హౌస్ శాంక్షన్ చేస్తాం. ఎవరికైనా డబ్బులిస్తే మాకు హౌస్ శాంక్షన్ చేస్తారు కావచ్చు అనైతే మీరైతే ఎవరికైతే డబ్బులు ఇవ్వకండి. ఎవ్వరు నమ్మి మోసపోకండి. మీకైతే హౌస్ అయితే శాంక్షన్ అయితే ఖచ్చితంగా అయితే కాల్స్ అయితే వస్తాయండి. ఓకే అండి. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ వస్తే ఏం చేయాలంటే ఏం చేయాల్సిన పనైతే లేదండి. మనం వెయిట్ చేయడమే. అప్రూవ్ అయ్యేదాకా వెయిట్ చేయడమేనండి. ఎక్కడికి పోయి అడగాల్సిన పనైతే లేదండి. ఎంపీడీఓ మనకు అప్రూవల్ ఇస్తేనే మనకైతే ఇల్లైతే అలాట్‌మెంట్ అయితదండి. ఓకే కదండీ! మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇది వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరిని నమ్మయితే డబ్బులైతే ఇయ్యకండి. ఒకవేళ మీరు ప్రజాపాలనలో అప్లై చేసిన ఫోన్ నంబర్ లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఎంపీడీఓ ఆఫీస్‌కెళ్ళైతే మీ ఫోన్ నంబర్ అయితే చేంజ్ చేసుకోండి. ఒకసారి అయితే వెళ్ళి అడగండి. అడిగితే వాళ్ళు ఏం చెప్తారనేదైతే తెలుస్తుంది కదండీ! ఓకేనండి. వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బ్యాంక్ డీటెయిల్స్ గానీ, వ్యూ డీటెయిల్స్ గానీ ఇప్పుడైతే రావట్లేదండి. అవి మాకు రావట్లేదనేది టెన్షన్ పడకండి. ఓకేనండి. ఓకేనండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే నేనొస్తానండి. ప్లీజ్ అండి మీ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. బాయ్ బాయ్.